నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ధ్యాన ప్రక్రియ. మనకు అందించిన వారు ఈదర రవికిరణ్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ధ్యానం అన్న భావన చాలా విస్తృతమైనది. జీవితంలో సరళత తెచ్చుకుంటే ధ్యానం దానంతటదే కలిగి అనుభవం అవుతుంది. అందుకే ధ్యానం చేసేది కాదు, జరిగేది అంటారు. అయితే రోజు కొంత సమయం కూర్చుని చేసే ధ్యాన ప్రక్రియ కూడా ముఖ్యమైనదే. దానివల్ల ప్రశాంతతతో పాటు ఆలోచనల కదలికపై, ప్రస్తుత క్షణంపై ఎరుక పెరుగుతుంది. ఎడతెగని ఆలోచనలే మనల్ని ప్రస్తుతం నుంచి దారి మళ్లిస్తాయి. అలా దారి మళ్ళామన్న స్పృహే మళ్ళీ ప్రస్తుత క్షణానికి చేరుస్తుంది. ఇది ఎలా జరుగుతుందో ధ్యాన ప్రక్రియలో గమనించడం ఆసక్తికరం. మనం ఒక భంగిమలో కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానం మొదలు పెడతాం. మనల్ని మనమే సీసీటీవీలో చూసుకోవడంతో దీన్ని పోల్చవచ్చు. ఆ క్షణంలో మనకు కనిపించే వాస్తవాలేమిటి? కూర్చున్న భంగిమ, శ్వాస ప్రక్రియ, శరీర స్పందనల తాలూకు స్పృహ, మనసులో మెదిలే ఆలోచనలు, బయట నుంచి వినబడే శబ్దాలు వగైరా ఇవే ఆ సమయంలో గ్రహింపులేకొస్తాయి. వీటిని అనుభూతి చెందుతూ ఏ పేర్లు పెట్టకుండా గమనించాలి. ఇప్పుడు శ్వాస లాంటి ఏదో ఒక దాన్ని ఊతంగా తీసుకుంటాం. శ్వాసపై దృష్టి పెట్టిన కొన్ని క్షణాల్లోనే మనసులో ఏదో ఆలోచన మొదలవుతుంది. అలా ఆకాశంలో షికారుకు వెళ్ళొద్దాం రా అంటూ మనల్ని ఊరిస్తుంది. చప్పున ఆలోచన విమానం ఎక్కేస్తాం. గతం భవిష్యత్తుల ఆకాశంలోకి టేకాఫ్ తీసుకుంటాం. ఒక ఆలోచన తర్వాత మరో ఆలోచన, అలా విహరించడంలో ఒక విధమైన సుఖం ఉంటుంది. అది ఎవరికైనా సహజం. అందులో ఏ తప్పు లేదు. కాసేపటికి మనకు తెలుస్తుంది. శ్వాసను గమనించడం వదిలేసి ఆలోచనల్లో పడ్డామని, ప్రస్తుతాన్ని వదిలేసి గతం భవిష్యత్తులో విహరిస్తున్నామని ఆ స్పృహ కలగడమే కీలకం. అదే ఎరుక. ఆలోచనతో షికారుకెళ్ళిన మనం ఎంత జాగరూకతతో ఉన్నాం, ఎటు పోతున్నాం, ఎంత త్వరగా మనకు ఆ స్పృహ కలుగుతుంది, ఎంత త్వరగా ప్రస్తుతంలోకి తిరిగి వస్తున్నాం అన్నవే ధ్యాన ప్రక్రియలో గమనించాల్సినవి. ఆ ఎరుక కలగడమే తరువాయి. ఆలోచన చటుక్కున మాయమై మన పరిశీలన తిరిగి మొదలైపోతుంది. ప్రస్తుత క్షణమనే భూతలంపైకి ల్యాండ్ అవ్వడం అప్రయత్నంగానే జరిగిపోతుంది. ఆలోచన విహారం, ఎరుక కలగడం, ప్రస్తుతానికి చేరుకోవడం, ఈ వరుసను మళ్ళీ మళ్ళీ కొనసాగించడమే మనం చేయాల్సింది. అప్పుడు నెమ్మదిగా ఆలోచనకు మధ్య ఎడం తెలుస్తుంది. ఈ ఖాళీలో ఒక లోతైన నిశ్శబ్దం, ప్రశాంతత అనుభవం లేకొస్తాయి. ఆలోచన చొరబడిన స్థల కాలాదుల ప్రసక్తి లేని ఆ నిశ్చల క్షణాలు ఎంతో విలువైనవి. ఆ స్థితే మన జీవం. ఉనికి తాలూకు నిజస్థితి అంటారు జ్ఞానులు. కూర్చుని చేసే ధ్యాన ప్రక్రియ ద్వారా ప్రశాంతత పొందడం, ఎరుకను పెంచుకోవడం మొదటి అడుగు మాత్రమే. అదే ఎరుకను దైనందిన జీవితంలో, పనుల్లో, ప్రతిస్పందనల్లో ప్రతిఫలింపజేయడమే అసలైన ధ్యాన సాధన. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.